పెంచిన పెట్రోల్ ధరలు 10 రోజుల్లో 4 సార్లు పెంచి ప్రజల దృష్టి మరల్చడానికి రైతుల పేరు మీద యాత్ర చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీ. నేను అడుగుతాను స్పష్టంగా, బీజేపీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం బాధ్యత అని చెప్తున్న మీరు, తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న ధాన్యం ఎంత, మీరు ఇస్తున్న లెవీ గాని బాయిల్డ్ రైస్ ఇస్తున్న కోటా ఎంత, అదేవిధంగా ధాన్యానికి సంబంధించిన విషయం లోపల పూర్తిగా తెలంగాణ బాధ్యత తీసుకొని రైతులకు సంబంధించినటువంటి క్వాంటిటీ కేంద్రం కేటాయించిన దానికంటే ఎక్కువ కూడా కొత్త కొనుగోలు చేస్తున్న సందర్భంలో ప్రక్రియ ఇంత సజావుగా సాగుతుంది. అక్కడో ఇక్కడో కొంత లారీలు మీరు పెంచినటువంటి డీజిల్ వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితుల దృష్ట్యా దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి తెలంగాణలో తిరిగే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయండి. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు 60 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నారు, రైతులకు సంబంధించి అన్ని రకాలుగా సహకారం చేస్తానని ఒక్క మాట కూడా అమలు చేయకుండా ఈరోజు రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ఈ సందర్భంలో మొసలి కన్నీరు గారుస్తూ రైతుల పేరు మీద రైతు యాత్రలు చేపట్టడం బీజేపీకి సిగ్గుచేటు. తప్పకుండా మేము మరి కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటాం, రైతులకు సపోర్ట్గా ఉన్నాం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజల నడ్డి విరుస్తూ రైతులకు భరోసా అంటూ బీజేపీ మోసపూరిత యాత్రలు చేస్తోంది. ప్రతి గింజ కేంద్రం కొనాలి, పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, రైతు వ్యతిరేక విధానాలతో బీజేపీ ప్రజలను మోసం చేస్తుందంటున్న మంత్రి పొన్నం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తూ ప్రజలు అసలు సమస్య నుండి దృష్టి మళ్లించేందుకు రైతు గోస బీజేపీ భరోసా పేరుతో బస్సు యాత్రలు చేపట్టడం పూర్తిగా రాజకీయ డ్రామా. తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ముందుగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో రైతులపై సాగు వ్యయం భారీగా పెరిగింది. ట్రాక్టర్లు, మోటార్లు, రవాణా ఖర్చులు అన్నీ పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ రైతు సంక్షేమం గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది.